వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్ డైరీ విజయశంకర్. మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేపు ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం ఆచరించారు. దేశ జనాభాలో ప్రతి 5గురిలో సుమారు 3 మహాకుంభమేళాలో భాగమయ్యారు. రాష్ట్రపతి, ప్రధాని సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, సినీ, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు, అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. చివరి అమృత స్నానం కోసం 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్చారు. సాయంత్రం 6 గంటలకు ప్రయాగ్రాజ్ మొత్తం ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు ప్రకటించారు. యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. కుంభమేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లక్నో, ప్రతాప్ గఢ్ వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం ఫఫామౌ ఘాట్ను నియమించారు. రేవాన్, బండా, చిత్రకూట్, మీర్జాపూర్ వైపు నుంచి వచ్చే వారి కోసం అరైల్ ఘాట్ను రిజర్వ్ చేశారు. కౌశాంబి నుంచి వచ్చే భక్తుల కోసం సంగం ఘాట్ను కేటాయించారు. మరోవైపు ప్రయాగ్రాజ్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 40 పోలీసు బృందాలు మోటార్ బైక్లపై ఆయా మార్గాల్లో మోహరించారు. ప్రయాగ్రాజ్ను కలిపే 7 ప్రధాన రహదారుల్లో అదనపు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు విధుల్లో ఉండనున్నారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 64 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ఇక చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. యాత్రికులు చేసే ఖర్చుల వల్ల ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 3 లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రేపటి వరకు కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 60 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. యూపీ ప్రభుత్వం మహాకుంభమేళాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్రాజ్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాగా 2030 నాటికి దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో 10 కోట్లకు మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి.
ప్రయాగ్రాజ్లో భక్తుల కోసం 3,000 వంటశాలలు 1,50,000 మరుగుదొడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. 40 కిలోమీటర్ల మేర 25 సెకండ్లుగా విభజించి టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ఇందులో నిర్మాణాలు, రోడ్లు, విద్యుత్, నీళ్లు, సెల్ టవర్లు, 11 ఆసుపత్రులను భక్తులకు అందుబాటులోకి ఉంచారు. నది ఇసుక తిన్నెల్లో విలాసవంతమైన గోపురాలు నిర్మించారు. వీటిలో బస చేయడానికి ఒక్క రాత్రికే $1,000 చెల్లించాలి. నదిలో బోటు ప్రయాణాలు, హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆటోలు, బస్సులు, రిక్షాలు, ప్రైవేటు వాహనాల్లో యాత్రికులు చేసే ప్రయాణికులతో భారీగా నగదు లభిస్తోంది. ప్రయాగ్రాజ్లో లక్షలాది మందికి 45 రోజుల పాటు పరోక్షంగా, ప్రత్యక్షంగా తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి. మహాకుంభమేళాలో ఇచ్చే వాణిజ్య ప్రకటనలు, హోర్డింగ్ల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. వీటితో పాటు యాత్రికులు చేసే ఖర్చుల వల్ల ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కుంభమేళా బలం చేకూరుస్తోంది. తమ ఆర్థిక వ్యవస్థకు సుమారు 3 లక్షల కోట్ల ఆదాయం లభిస్తుందని యూపీ సర్కార్ ప్రకటించింది. ఈ తరహా మతపరమైన వేడుకలు ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకి పరోక్షంగా సాయపడతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సుమారు 8వ శతాబ్దం నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో దేశ విదేశాల నుంచి భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. భక్తులు సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2030 నాటికి భారత్లో ఆధ్యాత్మిక పర్యాటకం 10 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దేశీయ పర్యాటకంలో ఆధ్యాత్మిక పర్యాటకం వాటా 60% ఉంటుందని తెలిపింది. మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. 140 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేపు ముగింపు కార్యక్రమం జరగనుంది. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 60 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దేశ జనాభాలో ప్రతి 5గురిలో సుమారు 3 మహాకుంభమేళాలో భాగమయ్యారు. రాష్ట్రపతి, ప్రధాని సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, సినీ, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు, అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. చివరి అమృత స్నానం కోసం 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్చారు. సాయంత్రం 6 గంటలకు ప్రయాగ్రాజ్ మొత్తం ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించారు. యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. కుంభమేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా లక్నో ప్రతాప్గఢ్ వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం ఫఫామౌ ఘాట్ను నియమించారు. రేవాన్, బండా, చిత్రకూట్, మీర్జాపూర్ వైపు నుంచి వచ్చే వారి కోసం అరైల్ ఘాట్ను రిజర్వ్ చేశారు. కౌశాంబి నుంచి వచ్చే భక్తుల కోసం సంగం ఘాట్ను కేటాయించారు. మరోవైపు ప్రయాగ్రాజ్కు వెళ్లి అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 40 పోలీసు బృందాలు మోటార్ బైకులపై ఆయా మార్గాల్లో మోహరించారు. ప్రయాగ్రాజ్ను కలిపే 7 ప్రధాన రహదారుల్లో అదనపు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు విధుల్లో ఉండనున్నారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 64 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ఇక చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. యాత్రికులు చేసే ఖర్చుల వల్ల ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 3 లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రేపటి వరకు కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 60 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. యూపీ ప్రభుత్వం మహాకుంభమేళాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్రాజ్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా 2030 నాటికి దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం 10 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రయాగ్రాజ్లో భక్తుల కోసం 3,000 వంటశాలలు, 1,50,000 మరుగుదొడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. 40 కిలోమీటర్ల మేర 25 సెక్షన్లుగా విభజించి టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ఇందులో నిర్మాణాలు, రోడ్లు, విద్యుత్, నీళ్లు, సెల్ టవర్లు, 11 ఆసుపత్రులను భక్తులకు అందుబాటులో ఉంచారు. నది ఇసుక తిన్నెల్లో విలాసవంతమైన గోపురాలు నిర్మించారు. వీటిలో బస చేయడానికి ఒక్క రాత్రికి $1000 చెల్లించాలి. నది బోటు ప్రయాణాలు, హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆటోలు, బస్సులు, రిక్షాలు, ప్రైవేటు వాహనాల్లో యాత్రికులు చేసే ప్రయాణికులతో భారీగా నగదు లభిస్తోంది. ప్రయాగ్రాజ్లో లక్షలాది మందికి 45 రోజుల పాటు పరోక్షంగా, ప్రత్యక్షంగా తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి. మహాకుంభమేళాలో ఇచ్చే వాణిజ్య ప్రకటనలు, హోర్డింగ్ల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. వీటితో పాటు యాత్రికులు చేసే ఖర్చుల వల్ల ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కుంభమేళా బలం చేకూరుస్తోంది. తమ ఆర్థిక వ్యవస్థకు సుమారు 3 లక్షల కోట్ల ఆదాయం లభిస్తుందని యూపీ సర్కార్ ప్రకటించింది. ఈ తరహా మతపరమైన వేడుకలు ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకి పరోక్షంగా సహాయపడతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సుమారు 8వ శతాబ్దం నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో దేశ విదేశాల నుంచి భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. భక్తులు సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2030 నాటికి భారత్లో ఆధ్యాత్మిక పర్యాటకం 10 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దేశీయ పర్యాటకంలో ఆధ్యాత్మిక పర్యాటకం వాటా 60% ఉంటుందని తెలిపాయి. అంతిమ ఘట్టానికి ప్రభుత్వం సిద్ధమైంది. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లను చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. చివరి రోజు వేడుక జనసందోహం నడుమ వైభవంగా సాగనుంది. ఇది వాల్ట్ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.